అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్రలో ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు. 6 జిల్లాల పరిధిలో 92% పైగా నమోదైన పోలింగ్. మంచి తీర్పు కోసం ఎదురు చూస్తున్నానన్న రఘువర్మ. విజయం వరిస్తుందన్న గాది శ్రీనివాసులు నాయుడు. ఫలితంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి. భూమి యజమానుల సమక్షంలోనే రీసర్వే చేయాలన్న జిల్లా కలెక్టర్ అంబేద్కర్. రావాడలో రీసర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగింది. ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు హక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నెంబర్ 284లో చంద్రబాబు, లోకేష్ ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటు వేయడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యం చేయడానికి ఈ ఓటును పక్కాగా తీసుకుని బాధ్యతను ఓటు వేయాలని చంద్రబాబు అన్నారు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకి కానీ పనిచేస్తుంది. హైదరాబాద్లో మహాభక్తి ఛానల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత తన ఆలోచన మారిందన్నారు. శివుడిపై భక్తి పెరిగిందని, రాముడిలానే కాదు అప్పుడప్పుడు శివుడిలా మారాలని అన్నారు. శివుణ్ణి తలుచుకున్నా, ఆయన విగ్రహాన్ని చూసినా తనకు ధైర్యం వస్తుందని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహాశివరాత్రి రోజున మహాభక్తి ఛానల్ని ప్రారంభించడం చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ప్రత్యర్థిగా వచ్చిన నిరంజని పీతాదీశ్వర స్వామీజీ శ్రీ 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 మహా మండలేశ్వర కైలాస నందగిరి మహారాజ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన్ని నేను ఈరోజు ఇట్లా కలుస్తాం, ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం, నాకు చాలా చాలా అదృష్టం. బాబు గారు అరెస్ట్ చేసిన తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా చాలా పెరిగింది. రాముడిలాగానే కాదు, కొన్నిసార్లు శివుడిలాగా ఉండాలని బలంగా నాలో నమ్మకం పెరిగింది. నేను రోజు సమావేశాలు పెట్టుకునే రూములో
శివుడిని పెట్టుకున్నాను. ఆ విగ్రహానికి రోజు నేను పూజించి కార్యక్రమాలు ప్రారంభిస్తా. ఆయన్ని తలుచుకున్నా, ఆయన విగ్రహాన్ని చూసినా ఎక్కడ లేని బలం నాకు వస్తుంది. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలా మంది అన్నారు, పాదయాత్ర ఈయన చేయగలుగుతారా కానీ నేను శివుడి భక్తుని కదా. 226 రోజులు 3132 కిలోమీటర్లు స్వయంగా శివుడేనని నడిపించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి స్థానానికి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రైమరీ ప్రేమ యూపీ స్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్తో కలిసి ఎన్నికల పరిశీలకులు ఎంఎం నాయక్ పరిశీలించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి స్థానానికి జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్తో కలిసి ఎన్నికల పరిశీలకులు ఎంఎం నాయక్ సమీక్షించారు. అభ్యర్థులు భవితవ్యాన్ని ఉత్తరాంధ్ర పరిధిలోని 22,493 మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 5,523 మంది ఓటర్లున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సూక్ష్మ పరిశీలకులతో కలిపి జిల్లాలో 79 మందిని సిబ్బందిని నియమించారు. పోలింగ్ ప్రక్రియపై కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్తో కలిసి ఎన్నికల పరిశీలకులు ఎంఎం నాయక్ సమీక్షించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు విజయనగరంలో పక్కాగా ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా 1,953 మంది మహిళా ఓటర్లున్నారు. జిల్లాలో మొత్తం 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరంలో ఓటర్ల సంఖ్య 2,166 ఉండటంతో వీరి కోసం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని మండల కేంద్రాల్లో కూడా ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. దీంతో పాటు పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియలో 175 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ, ఏపీఓ, 2 అదనపు పోలింగ్ అధికారులు, ఒక సూక్ష్మ పరిశీలకులను నియమించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయనగరంలో మహారాజా సంగీత నృత్య కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిశీలించారు. ఎన్నికల సరళిని, పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిర్ణీత సమయానికి ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. మార్నింగ్ 8 గంటలకి షార్ప్గా పోలింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలో మొత్తం 29 పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తం విజయనగరం జిల్లాలో 5,223 ఓటర్స్ ఇక్కడ మా ఉపాధ్యాయులు ఓటర్స్గా ఉన్నారు. 10 గంటలకి అంటే 2 గంటలకు మేము పోలింగ్ టర్నౌట్ తీసుకుంటే 1,010 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 19.34% ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇంకా జరుగుతుంది.
మన 29లో మేజర్గా ఈ పోలింగ్ స్టేషన్లోనే ఎక్కువ ఓటర్స్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ మంది నుంచుండడం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 29 పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని రకాలుగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. వాజీ అంటే నాణ్యత, వాజీ అంటే ఉత్సాహం, వాజీ అంటే నమ్మకం. గత 29 ఏళ్లుగా వాజీ ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలతో పాటు వినోదాన్ని అందించేందుకు మెగా హౌసీ కార్యక్రమాన్ని చేపడుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి నిర్వహించిన మెగా హౌసీ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఫుల్ హౌసీ విజేతగా విజయనగరం బూడివీధికి చెందిన బంగారు తాణివి నిలిచారు. మొదటి కన్సలేషన్ బహుమతిని కామాక్షి నగర్కు చెందిన డి ఉమా గెలిచారు. రెండవ కన్సలేషన్ బహుమతిని వైఎస్ఆర్ నగర్కు చెందిన కె భాగ్యలక్ష్మి, మూడవ కన్సలేషన్ విజేతగా ప్రదీప్ నగర్కు చెందిన బి ఉమా మహేశ్వర్ గెలిచారు. మొత్తంగా 19 కన్సలేషన్ బహుమతులను వాజీ ప్రకటించింది. విజేతలకు బహుమతులు ఎప్పుడు ప్రదానం చేసేది వాజీ ఛానల్ ప్రసారం చేసే వార్తల ద్వారా స్క్రోలింగ్ ద్వారా తెలియపరుస్తాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో విజయనగరంలో పోలింగ్ జరిగిన మహారాజా సంగీత నృత్య కళాశాలను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. జిల్లాలోని 27 మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 29 పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు 500 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రంకు 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు, మద్దతుదారులు ఎటువంటి టెంట్లు, స్టాల్స్ ఏర్పాటు చేయకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని అన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మనకి అన్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 8 నుంచి 4 వరకు పోలింగ్ సాగుతుంది. అన్ని చోట్ల పీస్ఫుల్గా పోలింగ్ నడుస్తూ ఉంది. అన్ని చోట్ల టీచర్స్ వస్తున్నారు, ఓట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటిదాకా అరౌండ్ 25% దాకా పోలింగ్ నమోదు చేయడం జరిగింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది మధ్యాహ్నం దాకా అన్ని ఆల్మోస్ట్ 90% వరకు టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో అన్ని చోట్ల పీస్ఫుల్గా పోలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏమీ వాంఛనీయ సంఘటన లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మనము 4 to 5 పోలీస్ సిబ్బంది పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్స్ 200 మీటర్స్ దాకా ఏది కూడా క్యాన్వసింగ్ లేకుండా, ఏది టెంట్ ఏర్పాటు చేయకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రూట్ మొబైల్స్, క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా తిరుగుతున్నాయి. ఇక్కడ ఏమి చిన్న ప్రాబ్లం రిపోర్ట్ అయినా కూడా ఇమీడియట్గా పోలింగ్ పార్టీస్ రూట్ మొబైల్స్ అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తున్నాయి. సో అన్ని చోట్ల ఎస్ఐలు, సిఐలు కూడా తిరుగుతున్నారు. సో ఎక్కడ కూడా ఏమి వాంఛనీయ సంఘటన చేయకుండా మేము ఎన్ష్యూర్ చేస్తాం. ఓకే, సో బాక్స్ కలెక్టింగ్ అదే నా 4కి పోలింగ్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇవంతా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ప్యాకింగ్ చేసినాక రూట్ మొబైల్తో సహా, ఆర్మ్డ్ ఎస్కార్ట్తో సహా ఈ రిసెప్షన్ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. ఆర్డీ ఆఫీస్లో రిసెప్షన్ సెంటర్ ఉంది. సో అక్కడికి సేఫ్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొత్తం మన జిల్లాలో మనం అరౌండ్ 400 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఉపాధ్యాయుల ఓటర్ స్లిప్లను పరిశీలించారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను తిలకించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బొబ్బిలిలో ఏర్పాటు సజావుగా చేశారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్డీఓ రామ్మోహన్ రావు ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందజేశారు. డివిజన్ కేంద్రాన్ని 2 రూట్లుగా విభజించారు. ఎన్నికలకు మొత్తంగా 100 మంది సిబ్బందిని వినియోగించారు. రూటు సెక్టార్ అధికారులు, పోలింగ్ పంపిణీ సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ఫోటో, వీడియోగ్రాఫర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు ఆర్డీఓ రామ్మోహన్ రావు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కూటమి అభ్యర్థికి మద్దతుగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్ వద్ద కూర్చుని ఉత్తేజాన్ని నింపారు. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి విజయ్ గౌరి కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సరళిని పరిశీలించారు. 10వ తరగతి పరీక్షల్లో శ్రద్ధగా చదివి విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆకాంక్షించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉత్తీర్ణత సాధించాలన్న తపన, పట్టుదలతో చదవాలని సూచించారు. ఇక్కడ విద్యార్థులందరూ బాగా చదువుతున్నారని, వెరీ గుడ్ అని విద్యార్థులను ప్రశంసించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి కరచాలనం చేసి నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల వసతి గృహం మరమ్మతులు చేపట్టిన తదుపరి అందుతున్న వస్తువుల పరిశీలనకు వచ్చినట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయనగరంలో మహారాజా సంగీత నృత్య కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అంతా పరిశీలిస్తే ఉపాధ్యాయుల అభిమానాన్ని ఆయన చూరగొన్నట్లు అనిపిస్తోందని అన్నారు. ఎన్నికల సంఘం ఈ ఎన్నికను ఎంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించిందని అన్నారు. తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలు తనకు మద్దతు ఇచ్చాయని అన్నారు. ఒక మంచి తీర్పు కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్ళీ ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఉత్తరాంధ్ర అంతా కూడా పరిశీలిస్తూ ఉంటే మరి ఉపాధ్యాయుల తాలూకు అభిమానాన్ని చురుకున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ భావజాలాలు చూస్తూ ఉంటే మరి ఏదైతే ఎన్నికల సంఘం ఉందో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల సంఘం అయితే మాత్రం నిర్వహిస్తూ ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు మళ్ళీ ఆదరణ చూపిస్తారని టోటల్ కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. అదేవిధంగా మరి జనసేన, తెలుగుదేశం పార్టీ మొత్తం మిత్రపక్షాలైనటువంటి అందరూ కూడా ఎన్డీఏ కూటమి అంతా కూడా సహకరించారు. మరి చెప్పాలి అంటే ఒక మంచి తీర్పు కోసం నేనైతే వేచి ఉంటున్నాను. ప్రజలు అదేవిధంగా ఉపాధ్యాయులు ఒక విధంగా సంఘీభావాన్ని తెలియజేసి ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటే ఒక మంచి ఆదరణ కల్పిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా వారు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మిగతా జిల్లాలన్నీ కూడా పర్యటిస్తాను. మరి అవకాశం కల్పించిన మీడియా మిత్రులకి, నా ఉపాధ్యాయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు ఈరోజు విజయనగరంలోని సంగీత కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికలకు ఏర్పాట్లు బాగా చేశారన్నారు. ఓటర్లు కూడా చురుగ్గా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. తనకు విజయ అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరి చక్కగా కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఎన్నికల సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఏర్పాట్లన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. ఎండతాల టెంట్లు అన్నీ కూడా బాగానే ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఓటర్స్ కూడా ఉత్సాహంగానే మరి ఓటు వినియోగించుకోవడానికి పాల్గొంటూ ఉన్నారు. అది ఒక ప్రత్యేక పరిణామం. వారు కూడా తమ నాయకుడిని ఎన్నుకోవాలనే తపంతో వాళ్ళు హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఓటింగ్ ఎక్కువగా అవుతుందని మేము భావిస్తున్నాం. ఎక్కువ శాతం ఎంత ఓటింగ్ అయితే అభ్యర్థుల విజయ అవకాశాలు, నా విజయ అవకాశాలకు అంత అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా ప్రతి గవర్నమెంట్ ఓటర్ ప్రతి ఒక్కరిని కూడా అన్ని మేనేజ్మెంట్ల వారిని కూడా తీసుకుని వచ్చి ఓటు అంటే వాళ్ళు ఎవరైనా ఏ కారణం చేత దూరంగా ఉండిపోయినా వారికి సహాయం చేసి ఓటుకు వచ్చేటట్టుగా ప్రేరేపించి ప్రోత్సహించి చేయడం కోసం అందరూ కూడా తయారుగా ఉన్నారు.
కాబట్టి ఓటింగ్ ఎక్కువ అవుతుంది మీకు సందర్భంగా తెలియజేస్తాను. మరి ఓవరాల్గా మరి 22,500 చిల్లర వరకు ఓట్లు నమోదైనాయి. ప్రతిసారి కూడా టీచర్ ఎమ్మెల్సీ వరకు కూడా అవడం ఓట్లు అంతే అవుతాయి. పోలింగ్ మాత్రం 20,000 21,000 దాకా అవుతాయి. ఆబ్సెంట్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి 21,000 దాకా పోలింగ్ అవుతుంది. ఆ 21,000లోని కూడా మరి నా వరకు ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రేమగా ఆదరణగా మరి నా ఉపాధ్యాయ కుటుంబాలు ఎదురు చూస్తూనే నా రాక కోసం. కాబట్టి నాకు సానుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి 3 జిల్లాలో? ఏర్పాట్లేదు, అధికారులు కొంచెం బాగా కేర్ఫుల్గా తీసుకున్నారు. ఎక్కడికక్కడ వీడియోస్ అన్నీ పెట్టుకున్నారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ అన్నీ కూడా పెట్టుకున్నారు. అలాగే ఏ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా డేటా 10 గంటలకి, 12 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి. సో ఆ డేటా కూడా మనకి అప్డేట్గా అన్ని ఏజోన్ నుంచి వస్తుంది. సో ఎంతెంత పోలింగ్ అవుతుందో కూడా తెలిసి దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవ్వడానికి అంటే ఇంకెంత పోలింగ్ ఉండిపోయింది పక్కన అది కూడా ఇస్తున్నారు. విజయనగరం ఉందనుకోండి 524 ఈ బూత్లో ఉన్నాయి, కానీ 170 10 గంటలు పోల్ అయ్యాయి. మిగతాది ఇంత ఉందని సరే మాకు ఎలా ఉంటుందంటే ఆ టైం దగ్గర అయిపోయి తక్కువ పోలింగ్ మేము మా కార్యకర్తలు కొంచెం ఎలక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఓటింగ్ చేయించడమే ముఖ్యం కదా. ఎలాగైతే ఎన్రోల్మెంట్ చేయించడం ఎంత ముఖ్యమో ఓటింగ్ చేయించడం కూడా అంతే ముఖ్యం. ఎంత ఓటు పెరిగితే మనం అంత మెజార్టీతో గెలడానికి అవకాశాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయనగరంలో మహారాజా సంగీత నృత్య కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పీడీఎఫ్ అభ్యర్థి కోరెట్ల విజయగౌరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. నవంబర్ 11వ తేదీన ప్రారంభమైన ప్రచారం 25వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయుల వద్దకు వెళ్లినప్పుడు వారందరూ వారి ఆలోచనలు తమతో పంచుకున్నారని అన్నారు. గడిచిన 6 ఏళ్లుగా విద్యారంగంలో వచ్చిన అనేక సమస్యలు, నష్టదాయకమైన సంస్కరణలు చోటు చేసుకున్నాయని అన్నారు. మరి ఈరోజు ఉత్తరాంధ్ర 3 జిల్లాల యొక్క ఓటింగ్ సరళి చూసేటప్పుడు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కాంట్రాక్ట్ లెక్చరర్స్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు, లెక్చరర్లు చాలా ఉత్సాహంగా ఓటును వినియోగించుకోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రచారం నవంబర్ 11వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రచారం మొన్నటి రోజున సాయంత్రం 4 గంటల వరకు మరి ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయుల దగ్గరికి, లెక్చరర్ల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది. వాళ్ళ యొక్క ఆలోచనని నాతో పంచుకున్నారు. గత 6 సంవత్సరాలుగా విద్యారంగంలో వచ్చేటటువంటి అనేక రకాల సమస్యలను కానీ, నష్టదాయకమైనటువంటి సంస్కరణలను కానీ, మరి ఆ రంగాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయ సిబ్బంది యొక్క సమస్యలను కానీ మండలిలో లేవనెత్తేటటువంటి ఎమ్మెల్సీలు ఎవరూ కూడా ఇంతవరకు ఉత్తరాంధ్రలో గెలిచినా సరే మాట్లాడలేదు. కనుక ఈ 6 సంవత్సరాల్లో తీవ్రంగా నష్టపోయాం. మా సమస్యలు ఇవి అని చెప్పి అనేక రకాల సమస్యల్ని నాతో పంచుకునేటప్పుడు మీలాంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తప్పనిసరిగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నిక అయితే మా సమస్యల మీద మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళ యొక్క మనోభావాలను పంచుకోవడం అనేటటువంటి జరిగింది. ఆ మేరకు, ఆ మనోభావాల మేరకు ఈరోజు జరుగుతున్నటువంటి మరి ఈ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే మండల కేంద్రాల్లో ఇప్పటికే 90% ఓటింగు పూర్తయింది. మరి అర్బన్ కేంద్రాల్లో జీవీఎంసీలుగా ఉన్న చోట నెమ్మదిగా జరుగుతుంది. అది కూడా సాయంత్రం లోపల పూర్తవుతుంది అని చెప్పి మరి మాకు అవగాహన ఉంది. కనుక ఓటర్లు ఈరోజు చాలా ఆశాభావంతో విద్యారంగ రక్షణ కోసం, మా సమస్యల పరిష్కారం కోసం పీడీఎఫ్ అభ్యర్థులను పంపించాలనేటటువంటి ఒక ఆశని వాళ్ళ ఓట్ల రూపంలో చూపిస్తున్నారు అనేటటువంటిది నాకైతే ఆ రకమైనటువంటి సంకేతాలని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. భోగాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. ప్రిసైడింగ్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి పోలింగ్ శాతం, సదుపాయాలు, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఈరోజు పరిశీలించారు. పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతోంది అన్న అంశాలపై జిల్లా కలెక్టర్తో మా మాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉదయం 8 గంటలకి పోలింగ్ సరళి అనేది ప్రారంభమైంది. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఎన్నికల సరళిని పరిశీలించడానికి, పోలింగ్ ఏ విధంగా జరుగుతుందన్న విషయాలపై పరిశీలించడానికి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని ఇప్పటికే పరిశీలించారు. సార్ నాటి తెలుసుకుందాం. కలెక్టర్ చెప్పండి, అసలు ఏ విధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి సార్. ఇప్పుడు మా జిల్లాలో ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం సంబంధించి మొత్తం 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది. అందరూ కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 10 గంటల వరకు మాకు ఇక్కడ 1010 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అంటే 19.34% ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మేము ఒక 29 కేంద్రాల్లో, అంటే విజయనగరం అర్బన్లో మాత్రమే 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మిగతా మండల హెడ్ క్వార్టర్లో ఒక పోలింగ్ కేంద్రం ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది. సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏమైనా గుర్తించారా? అక్కడ ఏ విధంగా ఎలా జరుగుతున్నాయి? అసలు మొత్తం 29 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కదా సార్. 29 కేంద్రాలు కూడా ఏ విధంగా జరుగుతుంది ఓటింగ్ సరళి? అదే మన జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ అయితే లేవు. ఎన్నికల కమిషన్ గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ అయితే మనంతా ప్రశాంతమైన వాతావరణం. మన జిల్లానే చాలా ప్రశాంతమైన జిల్లా ఇది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే సమస్యాత్మకంగా ఉండే పరిస్థితి లేదు మన దగ్గర. 29 పోలింగ్ కేంద్రాలు కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే వచ్చినటువంటి ఏదైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము అన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ వారు నిబంధనలు ఇచ్చిన ప్రకారం అన్ని రకాలుగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఓటర్లలో వినియోగించుకోవడానికి వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సదుపాయం అరేంజ్ చేయడం కానీ, లేదా ఇప్పుడు మన జిల్లాలో కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అందుకోసం వాళ్ళు క్యూ లైన్లో ఉంచడం వల్ల ఈ టెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ బయట కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. మా అత్యవసరమైన అవసరం వస్తుంది దోస్తూ ఆ విధంగా అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది పరిస్థితి లేదు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే అన్ని రకాల ఏర్పాట్లు, అంటే ఒక పక్క ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో ఆ పోలింగ్ స్థలాన్ని అంతటిని కూడా జిల్లా కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు అనేవి జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. సుమారు 29 పోలింగ్ కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు 3 అభ్యర్థులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సంగీత నృత్య కళాశాలలో కూడా 3 పోలింగ్ కేంద్రాల్లో ఇక్కడ ఓటింగ్ సరళి అనేది కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకే ఇక్కడ ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభమైంది. సాయంత్రం 4 వరకు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఒక పత్రిక రాసిన వార్తలో వాస్తవం లేదని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు వార్తలు రాసి టీడీపీ నాయకులపై అసత్య ప్రచారం చేయకూడదని సూచించారు. అలాంటి తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఏవో గిఫ్ట్లు తెప్పించారని, ఏవో బాక్సులు వారి గొడవంలో పెట్టారని, ఇదంతా చేసింది వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలని ఈ ఛానళ్ళు కానివ్వండి, పేపర్లు కానివ్వండి వార్తలు రాశాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి గారు వివరణ ఇచ్చారు. అధికారులకు కూడా ఫోన్ చేసి మీరంతా వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో సాక్షి ఛానల్కి కూడా ఫోన్ చేసి అధికారులు వచ్చి ఓపెన్ చేయబోతా ఉన్నారు, మీరు కూడా వచ్చి వెరిఫై చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. వాస్తవానికి అక్కడ ఏమైందంటే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్డ్స్ కానివ్వండి, వాటితో వచ్చే మిగిలిన పుస్తకాలు కానివ్వండి, అటువంటివన్నీ కూడా నిన్న వచ్చిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న మండల పార్టీ అధ్యక్షులు తీసుకుని వాటిని భద్రపరిచారనేది కూడా వాస్తవం. వీటిని ఉపాధ్యాయుల్ని ప్రలోభ పెట్టడానికి గిఫ్ట్స్ కింద ఇస్తున్నామని చెప్పి చూపించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? మీరు ఈ వార్త
సాక్షి ఛానల్లో వేసే ముందు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆ తర్వాత సంబంధిత మంత్రి గారి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు కదా. విషయం చెప్పిన తర్వాత అయినా మీరు ఆ వార్తని తీసేయాలి ఛానల్లోంచి లేదా యూట్యూబ్లోంచి. అది కూడా మీరు చేయలేదు. ప్రింట్ మీడియాలో కూడా ఆ వార్త రాయాల్సిన అవసరం ఏముందండి? ఈ రోజున సాక్షి పేపర్లో చూసినప్పుడు వాల్ క్లాక్స్ ఏవో ఇస్తున్నామని చెప్పేసి ఒక ఫోటో కూడా పెట్టి మరీ వేశారు. టీచర్స్ ఎవరైనా వాల్ క్లాక్స్ తీసుకుంటారా? నిన్న నైట్ మరి అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేసినప్పుడు మీరు ఎందుకు లేరు? మీకంటూ ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అయినా ప్రింట్ మీడియాలో ఆ న్యూస్ రాకుండా ఆపాలి కదా. ఇది బాధ్యతాయుతం కాదండి. ఖచ్చితంగా మా పార్టీ తరపున దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. భూముల యజమానుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఆయన భోగాపురం మండలంలో పర్యటించారు. పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన రావాడ గ్రామ పరిధిలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే ప్రక్రియను పక్కాగా పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత భూముల యజమానుల సమక్షంలోనే ఈ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో సర్వే శాఖ ఏడీ కె రమణమూర్తి, తహసీల్దార్ సురేష్, రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మద్దతు ప్రకటించిన పాకలపాటి రఘువర్మ గెలిచే అవకాశం ఉందని విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతిరాజు, తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలోని పోలింగ్ కేంద్రాలను ఇరువురు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. అదంతా కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది. మరి ఇక్కడ విజయనగరం పట్టణంలో కూడా ఎన్నికల ప్రక్రియ ఎట్లా జరుగుతూ ఉందని చెప్పి మేము స్థానిక ఎమ్మెల్యే గారు అదితి విజయలక్ష్మి గారితో ఇక్కడికి రావడం అనేది జరిగింది. మరి మేమైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాం. అట్లాగే ఎలక్షన్ కూడా సజావుగా సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మండలాల వారీగా కూడా పోలింగ్ శాతం అంతా బాగానే జరుగుతూ ఉందండి. టీచర్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ బాగానే జరుగుతూ ఉంది. సాయంత్రం 4 o'clock లోపు ప్రతి దగ్గర కూడా 100% పోలింగ్ జరుగుద్దని చెప్పి భావిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మనం జస్ట్ ఏర్పాట్లన్నీ బాగున్నాయి, సేఫ్గా అంత నీట్గా జరుగుతుందని చూడటానికి ఒకసారి వచ్చాం. అయితే అంత కూడా బాగుంది, అద్భుతంగా జరుగుతుంది. అంత నీట్గా మెల్లిగా నీట్గా జరుగుతూ ఉంది. అందరూ వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి విజయవంతంగా జరుగుతుందని. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాత్రమే జిల్లాలో ఉపాధి పనులు నిర్వహిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారదాదేవి పేర్కొన్నారు. ఆమె కలెక్టరేట్లోని తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. మంజూరు చేసిన పనులు ఆపివేయమని ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. జిల్లాలోని 3 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు ఉపాధి పనులను వెండర్లకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన తీర్పును వెలువరించిందని అన్నారు. పనులకు వెండర్లకు కేటాయించినప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని సెక్షన్ 16 పరిధిలో సబ్సెక్షన్ 5 రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ 31/3/2022వ తేదీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం నడుచుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు మంజూరు చేసిన ఉపాధి పనులు నిలిపివేయమని న్యాయస్థానం తమ తీర్పులో ఎక్కడా పేర్కొనలేదని వివరించారు. శాంక్షన్స్ తీసుకునడం అనేది జరిగింది. పంచాయత్స్కి నియర్లీ 87%తోనే వర్క్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి వర్క్స్ అనేటప్పటికీ అన్ని వర్క్స్ వస్తాయి. పంచాయతీలో మనం నిర్వహించిన పనులన్నీ వస్తాయి. దాని ప్రకారంగా మనం తీసుకుంటే నియర్లీ 60 to 70% వరకును పంచాయత్స్ వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి ఎక్కడ ఇది అనేది మనకి తెలియచేయలేదు.
22లోనే ఏవైతే ఇచ్చారో దాని ప్రకారంగానే అంత క్రితం పనులన్నీ కూడా కేటాయించడం జరిగిందండి. వెండర్ అనే అతను మెటీరియల్ ఇవన్నీ కూడా సప్లై చేస్తారన్నమాట. ఇంకా వెండర్ డెఫినేషన్ అనేది చెప్పాలంటే క్లియర్గా స్పెసిఫై చేయాలంటే పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు వాళ్ళు ఏ విధంగా. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. రేపు జాతీయ సైన్స్ దినోత్సవం వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. 1888 నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు సివి రామన్ జన్మించారు. రామన్ 12 ఏళ్లకే మెట్రికులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్లో బంగారు పతకాన్ని సాధించారు. ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఆ సబ్జెక్టులో కూడా గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ పురస్కారం అందుకున్న కాంతిపుంజం రామన్. ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కిరీటం సర్ సివి రామన్. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన వైజ్ఞానిక యోధుడు. విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న ఏకైక ఆసియావాసిగా చరిత్ర సృష్టించారు. సివి రామన్కు ముందు వరకు సైన్స్ నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవి. రామన్ సైన్స్లో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారతదేశానికి నోబెల్ పురస్కారం సాధించి పెట్టారు. నా మతం సైన్సు, దానినే జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుది శ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు సర్ సివి రామన్. 1928 ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్ని రామన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం ఆ తేదీని జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. సైన్స్తోనే సమాజ అభివృద్ధి. సైన్స్ మన దైనందిన జీవితంలో ఒక భాగం. మన జీవితంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేము. ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమఉజ్జీగా నిలపడంలో, ప్రపంచ స్థాయిలో ఎన్నో సాధించాలని అనుకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్త్రజ్ఞుల కృషి వెలకట్టలేనివి. భారతదేశ జీడిపిలో కేవలం 0.7% పరిశోధనల మీద వెచ్చిస్తున్నాం. నవీకరణలతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుంది. పరిశోధన, అభివృద్ధి ఊతంతో భవిష్యత్తులో అనేక నవ్య ఆవిష్కరణలు అందుబాటులోకి రానున్నాయి. మెదడులో భావతరంగాలను చదివే రోబోలు, 3D ముద్రిత గృహాలు, హైడ్రోజన్ విమానాలు, కృత్రిమ నేత్రాలు, ఎగిరే ట్యాక్సీలు, డ్రోన్ విమానాశ్రయాలు, తేలే పొలాలు సాకారం కానున్నాయి. సర్ సివి రామన్ కృషి ఫలితంగా DNA వేరువేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకుంటున్నాము. ఆయన ప్లాస్టిక్లో ఉన్న వివిధ రసాయనిక సమ్మేళనాన్ని విశదీకరించారు. నీటి కాలుష్యాలైన ఆర్సనిక్, పాదరసం, సీసం వంటి పదార్థాలను, కీటకనాశన పదార్థాల ఉనికిని కూడా కనుగొన్నారు. సివి రామన్ పరిశోధనల సహకారంతో వాతావరణంలో కాలుష్యాలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి వాటి ఉనికిని గుర్తించవచ్చు. ఇలా ప్రతినిత్యం అనేక విభాగాలలో రామన్ ఎఫెక్ట్ ఫలితాన్ని మనం ఎప్పటికీ ఉపయోగించుకుంటూ మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటున్నాం. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకి ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 3 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఓటర్లు ఓట్లు వేసిన బ్యాలెట్ పేపర్లను బాక్సులలో సీజ్ చేసి విజయనగరం ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు. ఎన్నికల అధికారుల సమక్షంలో సిబ్బంది బ్యాలెట్ బాక్సులను సీజ్ చేశారు. విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు పర్యవేక్షణలో సీజింగ్ ప్రక్రియ జరిగింది.
విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర మార్చి 2, 3, 4 తేదీల్లో జరగనున్న సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తున్న బందోబస్తు భద్రతా ఏర్పాట్లను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులతో కలిసి చీపురుపల్లిలోని శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయంను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరకు 3 రోజుల్లో సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనా వేస్తున్నామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ప్రక్రియలో భాగంగా చీపురుపల్లిలో ఎన్నిక ప్రక్రియ చురుగ్గా సాగింది. ఉదయం 8 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. చీపురుపల్లిలో 129 ఓట్లకు గాను 121 ఓట్లు పోలయ్యాయి. కర్విడిలో 84 ఓట్లకు గాను 77 ఓట్లు పోలయ్యాయి. గుర్లలో 38 ఓట్లకు గాను 38 పూర్తయి 100% నమోదయ్యాయి. మెరకముడిదాంలో 55 ఓట్లకు గాను 55 పూర్తయి 100% నమోదయ్యాయి. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్రలో ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు. 6 జిల్లాల పరిధిలో 92%కు పైగా నమోదైన పోలింగ్. మంచి తీర్పు కోసం ఎదురు చూస్తున్నానన్న రఘువర్మ. విజయం వరిస్తుందన్న గాదె శ్రీనివాసుల నాయుడు. ఫలితంపై ఆశాభావం వ్యక్తం చేసిన పీడీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరీ. భూమి యజమానుల సమక్షంలోనే రీసర్వే చేయాలన్న జిల్లా కలెక్టర్ అంబేద్కర్. రావాడలో రీసర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.